అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దివి నరసింహమూర్తి అర్చకత్వంలో ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు వీర వసంతరావు, ఇందిరా దంపతులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. రామరావణ యుద్ధమును చూచుటకు దేవతలతో కూడా వచ్చియున్న అగస్త్య మహాముని యుద్ధము చేయుట వలన అలసియున్నవాడును రావణుని ఎలా వధించాలి అను విచారముతో కూడినవాడును ఎదుట ఉన్న రావణుని చూచి యుద్ధమునకు సిద్ధపడినవాడును అయిన రాముని సమీపించి ఇట్లు పేర్కొన్నాడు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం येन सर्वा नरीन् वत्सा समरे विजयिष्यसि आदित्य हृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यं अक्षय्यं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनं आयुर्वर्धनमुत्तमम्. మహాబాహువులు గల ఓ రామ, నీకొక సనాతనమైన రహస్యమును చెప్పుచున్నాను వినుము. ఈ రహస్యము వలన నీవు శత్రువులనందరినీ జయింపగలవు. ఆదిత్య హృదయమును స్తోత్రము కలదు. అది పావనమైనది, సకల శత్రునాశకమైనది, జయమును కలిగించున్నది, అక్షయ ఫలమునిచ్చున్నది, సర్వమంగళప్రదమైనది, సమస్త పాపములను పోగొట్టున్నది, దీర్ఘాయువును కలుగజేయునది, చింతాశోకముల నివారించున్నది, ఉత్తమోత్తమమైనది. దానిని జపించవలయును. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రశస్తములైన కిరణములు గలవాడును, అర్థోదయాదులు లేక పూర్తిగా ఉదయించువాడును, సురాసురులచే నమస్కరింపబడువాడును, తన తేజముచే ఇతరములకు తేజస్సులను కప్పివేయువాడును, కాంతులను కలిగించువాడును, భువనేశ్వరుడు అగు ఆదిత్యుని పూజింపుము. सर्वदेवात्मको ह्येषस्तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः. ఈ ఆదిత్యుడు సమస్త దేవతలకును ఆత్మయైనవాడు, తేజస్సు గలవాడు, తన రశ్మిచే లోకములను ప్రకాశింపజేయువాడు, దేవాసురులను లోకములను తన కాంతి కిరణములతో కాపాడుచున్నాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కంధుడు, ప్రజాపతులు, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యుదేవత, యముడు, చంద్రుడు, వరుణుడు ఈ ఆదిత్యుడే. ఇతని దేహమే సమస్త దేవతామయము.
పితరో వసవస్సాధ్యా హ్యస్వినౌ మరుతో